హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో స్పాటిఫై అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు స్పాటిఫై యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అయితే నేను డౌన్లోడ్ చేసుకున్న ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇలా ఓపెన్ చేశాక మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ, కంటిన్యూ విత్ ఫోన్ నంబర్ ఇట్లానే ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట. మీరు ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటే ఫోన్ నెంబర్తో కావచ్చు, లేదంటే గూగుల్ నుంచి లాగిన్ కావాలంటే అట్లా కూడా కావచ్చు. అయితే నేను సింపుల్గా ఇప్పుడు ఏమని క్లిక్ చేస్తున్నా అంటే కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేశాక మీకు ఏంటంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ విత్ గూగుల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ జీమెయిల్తోని అంటే మీ మొబైల్స్లో ఉన్న ఏ జీమెయిల్స్తోని మీరు లాగిన్ అవ్వాలనుకుంటారో దానిపైన క్లిక్ చేయండి ఈజీగా. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేసుకోమంటుంది. నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసినాక మీరు మేలా ఫీమేలా ఇదే అని అడుగుతుంది. అయితే మీరు మేల్ అయితే మేల్, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి ఈజీగా. అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నేమ్ ఇలానే కనిపించనే, లేదంటే మీరు చేంజ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ఇట్లా సింపుల్గా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అయితే సింపుల్గా ఇలా చేంజ్ చేసుకున్నాక ఇక్కడ కింద ఏమని అడుగుతున్నాయంటే ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు రిసీవ్ మార్కెటింగ్ మెసేజ్ ఫ్రమ్ స్పాటిఫై అని అంటుంది. మీరు ఇది క్లిక్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే ఇక్కడ చూడండి, క్లిక్ చేసుకున్నాక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేస్తే చూడండి. ఇలా క్రియేట్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా లోడింగ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇలా లోడింగ్ అయినాక మీకు అన్నీ చూపిస్తుంది అన్నమాట. మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏ సాంగ్స్ మీకు సజెస్ట్ చేయాలని అడుగుతుంది. సింపుల్గా తెలుగు, తమిళ్ ఇట్లా మీరు ఏది కావాలనుకుంటే అది క్లిక్ చేయవచ్చు. అయితే ఇలా క్లిక్ చేశాక మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సింపుల్గా మీకు ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సింపుల్గా మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. అయితే ఓకే పైన క్లిక్ చేశాక ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి మీరే. ఇలా లోడింగ్ అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా సాంగ్స్ అనేది ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీకు తెలుగు సాంగ్స్ కావాలంటే తెలుగు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, లేదంటే వేరే అయినా కూడా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఇది ప్లే చేసుకుంటున్నా చూడండి. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేశారనుకో, ఇక్కడ సాంగ్ అనేది ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా ప్లే అవుతుంది సాంగ్ అనేది. ఇక్కడ మళ్ళీ ఇట్లా సైడ్కి వస్తే సాంగ్స్ అనేది ఇలా వెళ్తాయి. ఇష్టం వచ్చిన సాంగ్స్ మీరు వినొచ్చు. ఇలాంటి బఫరింగ్ కానీ ఎలాంటి ఇట్లా ప్రాబ్లమ్స్ లేకుండా వినొచ్చు అనమాట. ఇట్లా మీరు స్పాటిఫై అనేది ఇట్లా వాడాలి ఫ్రెండ్స్ సింపుల్గా. ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది వాడడానికి కూడా. మీరు ఏదైనా కొత్త సాంగ్స్ కావాలి, లేదంటే ఏదైనా సాంగ్స్ కావాలి, లేదంటే వేరే ఎవరైనా ఫేమస్ పర్సన్స్ పోడ్కాస్ట్ వినాలి అట్లా అంటే ఈడ పోడ్కాస్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ పోడ్కాస్ట్స్ మీరు వినొచ్చు అనమాట. లేదంటే ఇక్కడ సర్చ్లో వాళ్ళ పేరు నొక్కి కూడా మీరు వినొచ్చు సపోజ్. అట్లా ఏంటంటే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా పోడ్కాస్ట్ వినొచ్చు, లేదంటే ఇట్లా అన్నీ వినొచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది మొత్తం ప్రాసెస్ అనేది. ఇలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏదైనా సాంగ్స్ కావాలన్నా కూడా మీద సాంగ్స్ క్లిక్ చేసుకొని కూడా ఇట్లా సాంగ్స్ కూడా వాడవచ్చు. మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.